హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా వారు ఎప్పటి నుంచో నిమ్మకాయ ఊరగాయ పెట్టమని అడుగుతున్నారు. సో మార్కెట్లో ఫ్రెష్గా నిమ్మకాయలు కనిపించాయని తీసుకొని వచ్చారు. సో పెట్టమని అడుగుతున్నారంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. ఎప్పుడు మా అత్తమ్మ పెట్టేవారు, నేనైతే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. నిమ్మకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. నిమ్మకాయలు ఇలా ఉప్పులుగా కట్ చేసుకోవాలి. నేను ఆ కప్పుతో 4 కప్స్ వేసానండి. సో అదే కప్తో ఉప్పు వేసుకోవాలి, హాఫ్ కప్పు లెమన్ జ్యూస్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము బాగా కలిపేద్దాము. కలిపేసి ఒక 3 nights అయితే నేను పెట్టానండి. అంటే రోజు కలిపెట్టి మళ్ళా పెడుతున్నాను. 3 days అయితే పెట్టాను. ఇప్పుడు మనం మసాలా వేయించి పక్కన పెట్టుకున్నాము. ఆవాలు, మెంతులు, పోపు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఒట్టి మిరపకాయ వేసి పక్కన పెట్టి చల్లారి చేసుకున్నాము. ఇప్పుడు ఈ నిమ్మకాయ దెబ్బల్లో కారము సేమ్ ఏ కప్పుతో అయితే ఉప్పేసామో అదే కప్పుతో కారము, ఆవాలు, మెంతులు, మసాలా పొడి కొట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలిపి పెట్టేద్దాము. చూడండి, ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ పోపు కూడా వేసుకుందాము. అంతే అండి, నిమ్మకాయ ఊరగాయ రెడీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.